మన ఏడుకొండలు గారు ఉన్నారు, ఏడుకొండలు గారు నాగర్ కర్నూలులో ఎక్సైజ్ సీగా చేస్తున్నారు. ఆయన పని ఆయన చేసుకోవచ్చు, అక్కడ చేసుకుంటుండొచ్చు. ఆయనకు కావాల్సినంత ఉద్యోగం ఉంటుంది, చేయాల్సినంత అక్కడ ఉంది, హోదా ఉంది, గెస్టెడ్ ఆఫీసర్ అన్నీ ఉంటాయి. బట్ ఆయన ఎందుకు ఇవన్నీ దీనికోసం తపన పడాల్సిన అవసరం ఏముంది? ఏది ఇంతమంది లక్షలాది మంది ఆయన స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు చూస్తే కనుక 30-40 మంది ఆన్లైన్లో వాళ్ళకి మొత్తం కూడా క్లాసులు తీసుకోవడానికి ఉండే వాళ్ళు ఉన్నారు. కళ్ళు తెరవండి, గొంతు విప్పండి, మేధస్సు వికసించనివ్వండి, మీ బతుకుల్ని సార్థకం చేసుకోండి, చుట్టూ ఉన్న సమాజహితం కోసం పోరాడండి. అందుకు మీ అందరికీ స్ఫూర్తినిస్తున్న ఏడుకొండలను మనసారా అభినందిస్తూ మీ అందరికీ నమస్తే. కానీ ఏడుకొండలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. చెప్తున్నా కావాలంటే నషా ఫ్రీ అతనికి, కానీ ఆ నషాను ఒప్పుకోలేదు, వేరే నషా పట్టుకున్నాడు, సమాజాన్ని మార్చాలి అన్న నషా పట్టుకున్నాడు. ఆ మత్తులో ఉన్నాడు. అది చాలా గొప్ప విషయం. కాబట్టి సమాజ సంక్షేమమే నా ధ్యేయం అనే మత్తులో మునిగిపోయిన ఏడుకొండలు మిమ్మల్ని అందరినీ కూడా ఉన్నత స్థానాలకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 3-4 కేస్ స్టడీస్ తీసిన తర్వాత జ్యూరీ ముందు పెట్టాం. అప్పుడు జ్యూరీలో జేడి గారు కూడా ఉన్నారు, జేడి గారు, జయప్రకాష్ నారాయణ గారు, ఇంకా ఇతరత్ర వేరే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరి దగ్గర నుంచి సింగిల్గా నామినేట్ అయింది ఏడుకొండలు. సో దట్ జర్నీ, ఆ తర్వాత అసలు అతను ఏం చేస్తున్నాడు ఏంటి అనేది ఒక ఏవీ ప్రజెంటేషన్ అవన్నీ చూసిన తర్వాత రియల్లీ ఖచ్చితంగా ఇది సొసైటీలో ఒక తన మార్క్ని ఒక సామాన్యుడిగా లేకపోతే ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా ఉండి ఎంతమందిని మోటివేట్ చేయొచ్చు అనే ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేసిన వాళ్ళు అయితే ఏడుకొండలు నాకు ప్రత్యక్షంగా కనిపించారు. రియల్ అన్సంగ్ హీరో అని అంటే ఏడుకొండలుగా చెప్పొచ్చు. ఎస్పెషల్లీ చాలామంది ఇప్పుడు సోదరుడు ఏడుకొండలు గారు ప్రారంభించినటువంటి మిషన్ 9 వసంతాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి శుభ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గౌరవనీయులు కాదు, సమాజంలో ఏ రకంగా మనం ఉన్నాము, ఏ రకంగా ముందుకు పోవాలనేటువంటి దాంట్లో భాగం. ఇది ఒక మోటివేషన్ కార్యక్రమం. ఎందుకంటే గత 10-15 సంవత్సరాలుగా ఏడుకొండలు గారు నాతో పరిచయం. చాలా కార్యక్రమాలకు నేను ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా వీరిచ్చేటువంటి మోటివేట్ చేసేటువంటి విద్యార్థులతో కూడా మాట్లాడినాను. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకున్నాం.